ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాయి ఆశ్రమం భక్త నివాస్కి ఇదైతే ఎగ్జిట్ గేట్ అనమాట. మనం ఎగ్జిట్ గేట్లో నుంచి బయటికి రాగానే ఇక్కడ చాలామంది క్యాబ్ డ్రైవర్స్ అవైలబుల్లో ఉంటారు. ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, వెహికల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ నుంచి మనం పర్సనల్గా వెహికల్ అనేది మాట్లాడుకొని ఔరంగాబాద్, కృష్ణేశ్వర్, ఎల్లోరా, లేకపోతే నాసిక్, త్రయంబకేశ్వర్ మరియు శనిసింగ్నాపూర్కి కూడా మనకి వెహికల్స్ అయితే ఇక్కడ నుంచే అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకైతే శనిసింగ్నాపూర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అక్కడ మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనమైతే ఒక టెంపో వెహికల్లో వెళ్తున్నాము. పర్ పర్సన్ 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్కి తీసుకెళ్తారు. అక్కడ మనకి దర్శనం చేసుకోవడానికి 1 అవర్ టైం ఇస్తారు. మళ్ళీ రిటర్న్ ఇదే వెహికల్లో మనల్ని మన సాయి ఆశ్రమం భక్త నివాస్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా చెరుకు తోటలు అయితే కనిపించాయి ఫ్రెండ్స్. సో న్యాచురల్గా పండుతున్నటువంటి చెరుకులు అండ్ ఆల్సో ఆ చెరుకు రసాన్ని పిండడానికి కూడా ఎలాంటి మిషనరీ వాడకుండా ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతిలో ఆవులు మరియు ఎద్దుల ద్వారా ఇక్కడ నుంచి చెరుకు రసం అయితే తీస్తున్నారు. సో మధ్యలో ఒక 15 మినిట్స్ అలాగా వెహికల్ అయితే ఇక్కడ ఆగింది. ఆ బ్రేక్ టైంలో ఇక్కడ చెరుకు రసం అయితే తాగాము. చాలా టేస్టీగా అండ్ చాలా స్వీట్గా అయితే ఉంది. న్యాచురల్ కదా, అందుకే కావచ్చు, మీరు కూడా ట్రై చేయండి. సో మనమైతే ఇప్పుడు శనిసింగ్నాపూర్కి రీచ్ అయ్యాము. వాళ్ళైతే శనిసింగ్నాపూర్కి రీచ్ అయిన తర్వాత ఒక పర్టికులర్ షాప్ దగ్గర అయితే ఆపుతారు. ఆపిన తర్వాత ఆ షాప్ వాళ్ళు మనకి చాలా స్టోరీస్ అవి ఇవి చెప్పి మనల్ని ఏదో రకంగా అక్కడ అది పర్చేస్ చేసేలాగా చేస్తారు. అదొక 200-300 అలా చెప్తారు ప్రైజెస్. సో అవన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. టెంపుల్లో అవన్నీ అయితే మ్యాండేటరీ ఏం కాదు. సో మనం అక్కడ ఏం తీసుకోలేదు. మేమైతే డైరెక్ట్గా మనం టెంపుల్కి వెళ్తున్నాము. సో టెంపుల్ లోపలికి వెళ్ళే ముందర మీరు ఆ డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ అక్కడిక్కడ కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు డ్రైవర్కి కాల్ చేసి వెళ్ళొచ్చు. డ్రైవర్ ఆల్రెడీ మన నంబర్ నోట్ చేసుకొని పెట్టుకుంటారు. మనం లాస్ట్లో వెహికల్ బయలుదేరేటప్పుడు మనకైతే కాల్ చేస్తారు. మనకి 1 అవర్ టైం అయితే ఇస్తారు. మనం 1 అవర్లో రిటర్న్ మనం ఎక్కడైతే వెహికల్ ఆగిందో మళ్ళీ అక్కడికి వచ్చేస్తే సరిపోతుంది. సో మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇంకొకటి, మీరు మన వెహికల్లోనే మీ చెప్పులు కానీ వేరే లగేజ్ ఏదైనా ఉంటే మీ వెహికల్లోనే అక్కడే వదిలేసి రావచ్చు. లోపలికి తీసుకురావాల్సిన అవసరం లేదు. సో టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. చాలా స్పేషియస్గా ఉండింది. ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ అయితే ఇంత ఇదిగా లేదు. ఈ మధ్యలో బాగా డెవలప్ చేశారు టెంపుల్ని. సో టెంపుల్ ఎంట్రన్స్ ఇది చాలా స్పేషియస్గా చాలా నీట్గానే ఉంది. టెంపుల్ ఎంట్రన్స్లో చిన్న పోలీస్ చెకింగ్ అయితే జరుగుతుంది. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. లోపలికి మనకి మొబైల్స్ అయితే అలౌడే ఉన్నాయి, కానీ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. సో మీ మొబైల్స్ని మీరు హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. అలాగే కెమెరాస్ కూడా తీసుకెళ్ళొచ్చు, దానికి కూడా రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. సో టెంపుల్ లోపల మనకి దర్శనానికి 20 minutes to 30 minutes అయితే పడుతుండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద క్రౌడ్. వీకెండ్లో అయితే మేబీ ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుండొచ్చు. వీక్ డేస్లో అయితే తొందరగానే అయిపోతుంది. టెంపుల్ లోపల అయితే చూడడానికి చాలా బాగుంది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుంటే, శనిసింగ్నాపూర్ అనేది మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ టెంపుల్ శనిదేవునికి అంకితం చేయబడింది. ఇక్కడ ఇళ్లకు తలుపులు మరియు తాళాలు లేకుండా ఉండడం అనేది ఒక ప్రత్యేకత. శని విగ్రహం బహిరంగ ప్రదేశంలో ఉండడం అనేది కూడా ఒక ప్రత్యేకత. టెంపుల్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకి నవగ్రహాలు అయితే ఉన్నాయి. నవగ్రహాలని చాలా అందంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చూడడానికి చాలా బాగుంది కన్స్ట్రక్షన్. సో ఇది మనం మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మనం అయితే దర్శించుకుందాము. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ అయితే కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నాయి. ఈ శనిసింగ్నాపూర్లో ఏ ఇంటికి కూడా డోర్స్ మరియు లాక్స్ అయితే ఉండవు. ఎందుకనంటే శనిదేవుడు కాపాడుతాడు అనేది అయితే వాళ్ళ నమ్మకం. ఈ శనిసింగ్నాపూర్ అనేది షిరిడీకి సుమారుగా 70 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది.
శనిదేవుడి ఆశీర్వాదాలు పొందడానికి భక్తులైతే ఇక్కడ వేల సంఖ్యలో వస్తుంటారు. నాకు ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నా దగ్గర ఒక చైన్ వాచ్ ఉండింది. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, చైన్ వాచ్కి చిన్న లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇట్లా టిక్ మన ఒక సౌండ్ అయితే వస్తుంది కదా, అలాంటిది. అది కూడా తీసేయమని చెప్పి నాకు అక్కడ ఎంట్రన్స్లో అయితే చెప్పారు. ఎందుకంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ లాక్ కదా. సో లాక్స్ అనేవి శనిసింగ్నాపూర్లో అసలు అలౌ కాదు కాబట్టి లాక్స్ అయితే తీసేయమని చెప్పారు. సో నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది అది, అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. ఇక్కడ ఒక త్రిశూలం అయితే ఉంది. ఆ త్రిశూలానికి జిల్లేడాకులతో చేసినటువంటి మాలని అయితే వేస్తున్నారు. మేము కూడా ఇక్కడ దర్శనం చేసుకొని మరియు ముందుకెళ్తున్నాము. అయితే ఇక్కడ బయట మనకి కొబ్బరికాయలు అయితే అమ్ముతున్నారు. ఈచ్ వన్ 50 రూపీస్ 60 రూపీస్ అలా చెప్తున్నారు. కానీ మనకు టెంపుల్లో అసలు కోకోనట్స్ కొట్టడానికి ఎక్కడ కూడా ప్లేస్ అయితే లేదు. జస్ట్ మనం ఇందాక మీరు చూసినట్టుగా అక్కడ పెట్టేయడమే అంతే. సో కొబ్బరికాయలు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మెయిన్గా మనకి ఇక్కడ ఈ శనిసింగ్నాపూర్లో శనిదేవుడి దగ్గర మనం పోయాల్సింది ఆయిల్ మాత్రమే. సో ఆ ఆయిల్ కూడా మనకి టెంపుల్ ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్లో ఇక్కడే రైట్ సైడ్లో ఆయిల్ అయితే దొరుకుతుంది. ఆయిల్ బాటిల్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు. సో ఆ ఆయిల్ని మనం ఇక్కడ పోస్తే సరిపోతుంది. సో ఇదే అండి మెయిన్ శనిసింగ్నాపూర్కి సంబంధించినటువంటి విగ్రహం. అయితే విగ్రహానికి పైన మనం కనుక ఆయిల్ పోయాలి అనుకుంటే దానికి స్పెషల్ టికెట్ అయితే తీసుకోవాలి. 500 రూపీస్ ఆ టికెట్. అలా కాకుండా రెగ్యులర్గా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా ఇక్కడ ఒక బాక్సెస్ అయితే పెట్టారు. ఆ బాక్సెస్ పైనే మనం ఆయిల్ పోస్తే ఆ బాక్స్లో నుంచి వాళ్ళు ఆ ఆయిల్ని మెయిన్ విగ్రహం పైన అయితే తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ మోటార్స్ పైప్స్తో దేవుడి పైన అయితే వేస్తారంట. సో ఇదే అండి శనిసింగ్నాపూర్ మెయిన్ శనిదేవుడి విగ్రహం. ప్యూర్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ ఇది స్వయంగా వెలిసినటువంటి విగ్రహం. ఈ శనిసింగ్నాపూర్లోని స్వయంభూ విగ్రహం గురించి మాట్లాడుకున్నట్టయితే పురాతన కాలంలో ఒక వర్షాకాలంలో పనస్నాల నదిలో కొట్టుకు వచ్చిన ఒక నల్లటి రాయిని ఒక గొర్రెల కాపరి కర్రతో తాకగా రక్తం కారింది. అది స్వయంభూగా శనిదేవుని విగ్రహంగా వెలిసిందని కథనం చెప్పుకుంటారు. ఇక్కడ ఈ విగ్రహానికి తల కాళ్ళు ఉండవు. శివుడిలా శిఖ త్రిశూలం పాముతో అలంకరిస్తారు. నల్లటి రాయి రూపంలో అయితే ఉంటుంది. ఇక్కడ ఒక చాలా పెద్ద హుండీ అయితే ఉంది. అలాగే మనకి రెగ్యులర్గా కర్రలతో కాకుండా ఇక్కడ ఆవు పేడతో చేసినటువంటి పిడికలని యజ్ఞంలో అయితే వాడుతున్నారు. దీన్ని గౌరీ హవన్ కుండ్ అని అంటారు. సో అక్కడ ఆ విభూదినే అందరూ బొట్టులాగా అయితే పెట్టుకుంటున్నారు. ఈ గౌరీ హవన్ కుండ్ పక్కనే మనకి ఎగ్జిట్ అయితే ఉంది. ఎగ్జిట్లో నుంచి ముందుకు వచ్చిన తర్వాత మనకి ప్రసాదం కౌంటర్ అయితే అవైలబుల్గా ఉంది. ప్రసాదం కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ పర్ ప్యాకెట్. ప్రసాదంలో మనకి కోకోనట్ బర్ఫీ అయితే ఇస్తున్నారు. ప్రసాదం కౌంటర్లో మనం టోకెన్ తీసుకున్న తర్వాత కాస్త ముందుకు వెళ్తే అక్కడ మనకి ఆ టోకెన్ని సబ్మిట్ చేసిన తర్వాత ప్రసాదం అయితే ఇస్తారు. ప్రసాదం తీసుకొని ఎగ్జిట్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి జెంట్స్ అండ్ లేడీస్ టాయిలెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం అయితే చెప్తున్నాను. ఎందుకంటే టెంపుల్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ దగ్గరే మనకి వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టెంపుల్ యొక్క ఎగ్జిట్ పాయింట్ దగ్గరే మనకి భగవద్గీత మరియు చాలా రకాల బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు. భగవద్గీత కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అయితే చెప్పారు. అండ్ ఇక్కడ చాలా రకాల బుక్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ టెంపుల్ వాళ్ళకి సంబంధించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్లడ్ కూడా డొనేట్ చేయొచ్చు. మనం బిగినింగ్లో చూసాం కదా నవగ్రహాలు, అక్కడికైతే వెళ్ళి నవగ్రహాలను దర్శించుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేద్దాము. మేమైతే మొత్తం 9 ప్రదక్షిణాలు చేశాము. మధ్యలో సూర్యుడు ఉన్నాడు, దాని చుట్టూరా మిగతా 8 గ్రహాలు ఉన్నాయి. మొత్తంగా నవగ్రహాలని చాలా డీటెయిల్గా మనకి జనరల్గా నవగ్రహాలు అయితే ఉంటాయి కానీ పేర్లు తెలీదు. ఇక్కడ నేమ్స్ని కూడా ప్రతి గ్రహం దగ్గర క్లియర్గా హిందీలో మరియు ఇంగ్లీష్లో అయితే రాశారు. నేనైతే ఇది ఫస్ట్ టైం ఇక్కడ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత టెంపుల్కి సంబంధించిన మరికొన్ని విజువల్స్ని అయితే మీకు ప్లే చేస్తాను. దర్శనం అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే మన టెంపో దిగిందో అక్కడికే మళ్ళీ వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు మనల్ని మన సాయి ఆశ్రమ్ భక్త నివాస్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు.
దీనికి అప్ అండ్ డౌన్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పర్ పర్సన్ అయితే తీసుకున్నారు. మనకి షిరిడి నుంచి శని సింగ్నాపూర్ రీచ్ అవ్వడానికి 2 అవర్స్ అయితే పట్టింది. ఇక్కడ ఒక 1 అవర్ దర్శనానికి ఓవరాల్గా తీసుకున్న. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ 3 అవర్స్ పట్టింది బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్. ఓవరాల్గా ఒక డేలో ఇది మనం అయితే కవర్ చేయగలిగాము. అండ్ మనం ఈ రోజుకి క్లోజ్ చేసి రేపు మళ్ళీ డే 3లో మనం సాయి ఓల్డ్ విలేజ్లోని సాయిబాబా హెరిటేజ్ విలేజ్ని అయితే చూద్దాము. దానికి సంబంధించిన ఫుల్ వీడియోని రేపైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని కనుక మీరు అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పుడు ఈ టెంపుల్కి సంబంధించిన ఇంకా కొన్ని విజువల్స్ని అయితే మీరు ఎంజాయ్ చేయండి.